మహాదేవుడు తన ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఎందుకిచ్చాడో మీకు తెలుసా? రావణాసురుడు గొప్ప శివభక్తుడు. శివుడికి కఠోరమైన తపస్సు చేయడంతో ఆ తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అంటాడు. రావణుడు మహాదేవుడి యొక్క ఆత్మలింగాన్ని కోరుకుంటాడు. మహాదేవుడు ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక షరతు చెప్తాడు. ఈ ఆత్మలింగాన్ని వెళ్ళే దారిలో నువ్వు ఎక్కడా నేలపైన ఉంచకూడదు అని చెప్పి ఆత్మలింగాన్ని ఇస్తాడు. కానీ ఆత్మలింగం యొక్క శక్తితో వినాశనాలు చేస్తారని దేవతలందరూ వినాయకుడిని ప్రార్థించడంతో వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపంలో రావణుడి దగ్గరికి వెళ్తాడు. రావణుడు సూర్యాస్తమయం అవ్వడాన్ని చూసి అటుగా వెళ్తున్న వినాయకుడితో, ఈ లింగాన్ని నువ్వు నేలపైన పెట్టకుండా పట్టుకోవాలి అని చెప్పి వెళ్ళి సూర్యుడికి నమస్కరిస్తూ ఉంటాడు. ఈలోపే వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. ఆ లింగం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశాన్ని గోకర్ణంగా అంటారు. అనగా కర్ణాటకలోని ఆలయంగా స్థాపించబడింది.